నమస్తే అక్క. చెప్పు. ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ అయితే ఇప్పుడు అడిడిగా జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు జగన్ అని చెప్పేసి రెండు సైడ్లో ఉంది. ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఓట్లు కూడా లేవు ఆంధ్రాలో పిల్లలు. మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేమా ఎక్కువగా అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా మంది అయితే ఆంధ్రాలో చంద్రబాబే అన్ని చేశాడని చెప్పేసి అంటున్నాడు. ఈయన జగన్ అన్ని పథకాలు ఇచ్చారులే కానీ వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, అన్ని రాని వాళ్ళకి రాలేదు. మరి ఎవరు వస్తే బాగుంటుంది? మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మీకు? నెక్స్ట్ సీఎం అయితే అందరూ పవన్ కళ్యాణ్. నా ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్ వస్తాడేమని అనుకుంటున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఇద్దరని చూశారు కదా, జగన్ చూశారు, ఈయన ఏం చేశాడని చూశారు, ఆయన ఏం చేశారని చూశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడని ఆంధ్రాలో చూడాలనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, మరి ఏమనిపిస్తుంది? ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇద్దరు కలిసారంటే ఇంకా వాళ్ళిద్దరూ కలిసి చేసుకోవడమే. ఎవరు వచ్చినా ఒకటే అనుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు వచ్చినట్టే, చంద్రబాబు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినట్టే అనుకుంటారు. వాళ్ళిద్దరూ పొత్తు పట్టుకుంటారు. జగన్ గారి పాలన ఎలా అనిపించింది మరి? జగన్ పాలన కొన్ని వచ్చినాయండి మాకు. ఇక మిగతా ఇక వచ్చిన వరకే వచ్చినాయి, ఇక రాని వరకు రాలేదు అంతే. బాగుందంటారా పాలన? బాగాలేదా మరి జగన్ గారిది? పర్వాలేదు. అంటే చాలా మంది అంటే ఇప్పుడు అన్ని పెంచుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమేమి పథకాలు ఇస్తున్నాడో దానికి బదులుగా ప్రతిదీ అన్ని పెంచేస్తున్నాడు మొత్తం. ఇప్పుడు ఏది ఇస్తున్నాడో పథకము, దానికి అమ్మఒడి డబ్బులు వేయటం, దాంట్లో కొంచెం కరెంటు బిల్లు ఎక్కువ కట్టడం, ఎక్కువ రావడం లాంటివి జరుగుతున్నాయి. ఇక ఆయన ఏదైతే ఇస్తున్నాడో జనానికి అందులో 10 రెట్లు 5-6 రెట్లు 10 రెట్లు పెంచుతున్నాడు. అందులో సరిపోతుంది కదా. ఓకే, మరి అంటే జగన్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్గా మళ్ళీ నేనే సీఎం అంటున్నారు కదా, 175 సీట్లు మేమే కొడతామంటున్నారు. 170 అంటే లేదు, ఈసారి ఆ ఛాన్స్ అయితే లేదనుకుంటున్నా. ఓకే, మరి డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ ప్లాట్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు సాయపడే వాళ్ళకి సాయపడ్డారు. కొంతమంది లేని వాళ్ళకి ఇల్లు, అద్దెకు ఉండే వాళ్ళకి ఇల్లు మాత్రం ఇచ్చారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కొంతమందికి హ్యాపీ, కొంతమందికి రాని వాళ్ళకి రాలేదు, పెట్టుకున్న వాళ్ళకి. థ్యాంక్ యూ.